వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు కథ అందించిన సిక్కులు వాసి కార్తిక్ సందడి చేశారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఎస్వీసీ థియేటర్లో తండేల్ బెనిఫిట్ షోకు కుటుంబ సభ్యులతో హాజరైన కథా రచయిత కార్తిక్ మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి పాకిస్తాన్ జలాల్లో ప్రవేశించి చిక్కుకుని 2018లో విడుదలైన వారి కష్టాలను చూసి చలించి ఈ కథ రాశానని తెలిపారు. ఈ కథపై 3 ఏళ్లు పనిచేశానన్నారు. యథార్థ గాథను ప్రేమ కథ సినిమాగా రూపొందించి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం సిక్కులు కుర్రాడిగా చాలా ఆనందంగా ఉందన్నారు. తనను ఇంత ఆదరించినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని తెలిపారు. 3 ఏళ్ల పాటు శ్రమించి రాసిన ఈ కథ నిర్మాతలకు, డైరెక్టర్ నాగ చైతన్యకు ఎంతో నచ్చిందన్నారు. తన కథపై నమ్మకం ఉంచి భారీ స్థాయిలో సినిమా రూపొందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకు తాను కథను అందించడం సిక్కులు వాసిగా తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. సినిమా చూసిన ప్రేక్షకులందరూ కేరింతలు పాన్ ఇండియా రేంజ్లో వినపడేలా చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. సినిమా సక్సెస్ అయ్యి జిల్లాలో నిర్వహిస్తామని జిల్లా వాసులు చిత్ర బృందానికి ఘన స్వాగతం పలకాలన్నారు. సినిమాలో హీరో హీరోయిన్లు సిక్కులు యాసలో మాట్లాడి జిల్లా ఖ్యాతిని పాన్ ఇండియాకు వినిపించారన్నారు. ఈ కథను సహకరించిన మత్స్యకారులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా చిన్నదా పెద్దదా అని కాదని కథే సినిమాకు బలమని రచయిత కార్తిక్ అన్నారు. ఇది కుటుంబంతో వచ్చి చూసే సినిమా అని జిల్లా వాసులందరూ ఈ సినిమా ఆదరించాలన్నారు. ఇది ఒక సంవత్సరం జర్నీ కాదండి. ఇది ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల జర్నీ. 2018లో నేను న్యూస్ పేపర్ కటింగ్ చూసి వీళ్ళు పాకిస్తాన్ నుంచి వాళ్ళు పంపిన లెటర్ న్యూస్ పేపర్ కటింగ్ చూసి నాలో ఫస్ట్ టైం దీని మీద ఒక లవ్ స్టోరీ రాయాలని నాకు అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సినిమా మీద నేనున్న పాజిటివిటీ కానీ ఇది కానీ చాలా మంచిగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. సినిమా రెస్పాన్సే మాట్లాడుతుంది, సినిమా సక్సెసే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎక్కడో మారుమూల గ్రామం కేమెచ్లేసాం. మేము 2018లో పాకిస్తాన్ దొరికిపోయాం. అక్కడి నుండి 2000 రిలీజ్ అయిన కానివ్వండి మా రైటర్ గారు కార్తిక్ గారు మాతో ఫాలో అవుతుంది. సంవత్సరం నుండి డైలీ ఫోన్ చేయడం, అక్కడ ఏం జరిగిందని ఏమిటనేది ప్రతిసారి డీటెయిల్గా అడగడం. మినిమం లేదని నెలకు 15 రోజులైనా ఆయన కార్తిక్ గారు ఫోన్ చేసేవారు మాకు. అక్కడ ఏం జరిగింది ఏంటని ప్రతిదీ ఏమంటే ఇలాగలుగా సినిమా కథ మేము చేస్తామని చెప్పారండి. ముఖ్యంగా మెయిన్ కార్తిక్ గారి కృతజ్ఞతలు అండి. ఎక్కడో మారుమూల గ్రామం నుండి కేమెచ్లేసాం, అది అంటే డిమెచ్లేసాం పంచాయతీ. ఆ కథ తీసుకొని హైదరాబాద్ చుట్టూ 2 సంవత్సరాలు తిరిగారు ఆయన. మెయిన్ ఆయనకి ఇప్పుడు రుణపడి ఉంటాం కార్తిక్ గారు ముందుగా. తర్వాత ఏంటంటే తండేల్ సినిమా టీం మొత్తంకి నమస్కారం, చేతులు వచ్చి శిరస్సు మంచి నమస్కరిస్తాను. అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే చంద్రముండేటికి కృతజ్ఞతలు అండి, జీవితంలో మరవలేనండి. సినిమా చూస్తుంటే ఏడుపు వచ్చేసి రియల్గా అక్కడ ఏం జరిగిందో ఏం చెప్పామో రైటర్ కానీ ఏం కానీ అన్ని మిస్ అయ్యకంట కళ్ళ కట్టడి చూసినట్టు అలా చూపిస్తారండి. మేము ఏం చెప్పామో ఒక్క ప్లేస్ కూడా వదలలేదండి కార్తిక్ గారు. ఈయన ఏం చెప్పారో చంద్రముండేటి గ్రేట్ అండి కార్తిక్ గారు. కానీ చంద్రముండేటి ఏం చెప్పింది చంద్రముండేటి ఒక్క పాయింట్ కూడా తీయలేదు. సేమ్ సినిమాలు అలా